అమెరికా కళ చెదిరిపోయిందా? చదువుకోవాలంటే అమెరికా వెళ్ళాలి, డాలర్ డ్రీమ్స్ అనేవి మనకు రెగ్యులర్గా వినిపించేటువంటి పదాలు. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అనూహ్యంగా అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వలస విధానాలపైన కఠిన వైఖరి, ఇది భారతీయుల్ని ఇబ్బంది పెడుతుందా? ఇప్పుడు చదువుకోవాలంటే అమెరికా వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఎన్ఆర్ఐ పద్మ అల్లూరి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. 25 ఏళ్ళ నుంచి అమెరికాలో ఉంటున్నారు, కాలిఫోర్నియాలో వెల్ సెటిల్డ్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు అమెరికా డ్రీమ్ అంటేనే భయపడే పరిస్థితి ఉంది. మీరు చదువుకోవడానికి వెళ్ళారు అమెరికా, అక్కడ సెటిల్ అయ్యారు. అదే కోరిక ఇప్పుడు జనరేషన్లో చాలా మందికి ఉంది. మన ఇండియన్స్ చాలా మంది వెళ్తున్నారు. బట్ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల వలన ఒక భయం వచ్చేసింది జనాల్లో. నిజంగా అసలు ఆలోచించాలా వద్దా, విదేశాల్లో చదువుకోవడం అనేది లేదా అమెరికాలో చదువుకోవడం అనేది, మీరేం చెప్తారు దీని గురించి? ఒకటండి, మన 25 years బ్యాక్ అమెరికా వాజ్ ఈజ్ స్టిల్ బట్ వాజ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అప్పుడు మనకి ఇండియాలో జాబ్స్ అనేది ఇట్ వాజ్ నాట్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ టుడే. ఇవాళలాగా లేదు. అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు కూడా ఉన్నాయి, బట్ ఇన్ని లేవు, రైట్? 25 years ముందు. సో అందుకు అప్పుడు ఏంటంటే డ్రీమ్ ఏంటంటే అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, హయ్యర్ స్టడీస్, అండ్ దాని తర్వాత అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి అని అట్లా వెళ్ళాము. కానీ ఇప్పుడు నేను ఇండియా ల్యాండ్స్కేప్ చూస్తే, ఐ మీన్ యు నేమ్ ఇట్, మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని ఉన్నాయి. ప్రతి సిటీ, టౌన్, విలేజ్కి అట్లా ఇంజనీరింగ్ కాలేజెస్, లైక్ మెడికల్ కాలేజెస్, అసలు అవి 100x అనుకుంటా అప్పటికి ఇప్పటికి అవి ఉన్నాయి. అండ్ నేను ఇప్పుడు ఇక్కడ చాలా యూనివర్సిటీస్ విజిట్ చేశాను. ప్రతి యూనివర్సిటీలో ఒక ఆంటర్ప్రినర్షిప్ సెంటర్, ఇన్నోవేషన్ సెల్ ఉంది, ఇన్నోవేషన్ హబ్ ఉంది. సో అది అసలు ఆ రోజుల్లో లేదు. సో అందుకు మన యూత్ అందరికీ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ హియర్ టు actually do something, whether it is learning about startups, whether it's about employing themselves for future in different jobs, right? Manaki AI lo man India lo talent, there is no shortage of talent in India. And then even educational institutions lo teachers anna mana professors anna valla research R&D avutundanna. So antuku ఎడ్యుకేషన్ కి దెర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్. కానీ అంటే మీరు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ డిఫరెంట్, బట్ ఆపర్చునిటీస్ అండ్ అక్కడ ఉండే ఫెసిలిటీస్, అవును, సో వాటితో కంపేర్ చేస్తే ఇండియాలో ఏమన్నా మనం తక్కువ ఉన్నామా? అక్కడ చదువుకోవాలి లేదు. వై ఐఎమ్ ఆస్కింగ్ ఇస్ దట్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో ఎండార్సింగ్. గవర్నమెంట్ స్పాన్సర్షిప్ చేసి మరి స్టూడెంట్స్ ని పంపిస్తుంది. విదేశీ విద్య అనేది ఒక ఫ్యాషన్, ప్యాషనేట్ అంశంగా మారింది. సో అక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి, లేదా అక్కడ ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఉన్నాయా? ఎందుకు మనం అక్కడికి? అవును, అంటే ఒకటండి, మనకి కొన్ని ఏరియాస్లో లైక్ ఇప్పుడు క్యాన్సర్ రీసెర్చ్ కూడా ఇండియాలో చాలా ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్లో లైక్ ఇట్ ఈస్ ఎట్ ద కటింగ్ ఎడ్జ్. కానీ సర్టన్ ఏరియాస్లో అమెరికాలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో R&D ఎక్కువ అవుతుంది. అక్కడున్న ప్రొఫెసర్స్, నోబెల్ లారియట్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, అకంప్లిష్డ్ పీపుల్, వాళ్ళతో మనకి రీసెర్చ్ కలిసి చేయడానికి ఆపర్చునిటీస్ దొరుకుతాయి. సో దట్ మేక్స్ సెన్స్. కానీ మన డే టు డే దానికి ఇప్పుడు ఇంజనీరింగ్ చదవాలంటే ఐ థింక్ వెదర్ ఇట్స్ అమెరికా, ఇండియా ఆర్ ఎనీ అదర్ కంట్రీ, లైక్ దే హ్యావ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ టెక్నాలజీస్. ఇక్కడ అసలు మనం వెళ్తుంటే ఆ యూనివర్సిటీస్లో, ఆ సెంటర్స్లో వెళ్ళాను నేను కొన్ని కాలేజెస్కి, ఇక్కడ బెంగళూరు, చెన్నై, అసలు అవి చూస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ, ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్. అండ్ ఏమీ తక్కువ లేదు. సో ఇక్కడే చదువుకోవచ్చు. స్టార్టప్ ఈకో సిస్టమ్, టీ హబ్లో మీరు వెళ్ళి చూడండి, ఆర్ ఇక్కడ బయట బెంగళూరులో వెళ్ళి చూడండి, ఇట్స్ బజింగ్. అసలు ఇక్కడ ఎన్ని స్టార్టప్ ఫౌండర్స్, ఎన్ని ఇన్క్యుబేటర్స్, ఎన్ని యాక్సలరేటర్స్ ఉన్నాయి, అండ్ లాట్ ఆఫ్ గ్రాంట్స్, ఫండ్స్, గవర్నమెంట్ సపోర్ట్, కాంపిటీషన్స్, హ్యాకథాన్స్. అసలు ఇండియాది నేను లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఐ బీన్ క్లోజ్లీ లైక్ కైండ్ ఆఫ్ స్టడీయింగ్ ద ఇండియన్ ఈకో సిస్టమ్. ఐ థింక్ ఆపర్చునిటీస్ ఆర్ ప్లెంటీ. అండ్ జే గారి దగ్గర నుంచి మీరు వినే ఉంటారు దట్ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ లైక్ ఓవర్ రేటెడ్. ఇంకో ఫ్యూ ఇయర్స్ లో ఈ కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, బట్ దే ఆల్ ఆర్ గోయింగ్ టు చేంజ్ హౌ దే డెలివర్ దట్ కైండ్ ఆఫ్ లెర్నింగ్, మోర్ ప్రాక్టికల్ లెర్నింగ్, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్, రైట్? దట్ ఈస్ ద వన్ దట్ ఈస్ గోయింగ్ టు బి ప్రెవలెంట్. అక్కడ ఉన్న ఇండియన్స్ కి, ఇండియన్ ఆరిజిన్ పీపుల్ కి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? రోజుకి ఒక వార్త వస్తుంది, భయపడిపోతున్నారు. మొన్న కూడా H1B రాత్రి డెసిషన్ తీసుకున్నారు. అవును అవును. ఏంటి అసలు? అంటే కొంచెం కరెంట్ గవర్నమెంట్ ఎలా ఉందంటే అక్కడ యుఎస్లో మనకి ఇట్లాంటి ఝట్కాలు తగులుతూ ఉన్నాయి, ప్రిపేర్ అయి ఉండాలి. H1లే కాదు, టారిఫ్స్ చాలా చూసుంటారు చాలా ఏరియాస్లో. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు స్టూడెంట్స్కి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ చాలాసార్లు 4 సార్లు ఆలోచిస్తున్నారు, మనం అక్కడ యుఎస్ఎల్ చదువుకోవటం అవసరం అంత ఖర్చు పెట్టుకుని, బికాస్ దాని తర్వాత H1 ఇవన్నీ ప్రాబ్లము.
ఒకటి నేను అనుకుంటాను ఇవన్నీ కొంచెం టెంపరీ ఇష్యూస్ అనుకుంటాను, లైక్ 1-2 years ఇది ఉండొచ్చు. బట్ అఫ్ కోర్స్ స్ట్రెస్ఫుల్, ఎందుకంటే మనుషులు వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాలి చదువుకోవాలంటే. కానీ నాకు అనిపిస్తుంది మన ఇండియాలో కూడా ఎడ్యుకేషన్ ఏం తక్కువ లేదండి, జాబ్స్ ఏం తక్కువ లేవు. ఇప్పుడు రైట్ నౌ యూఎస్లో మార్కెట్ ఇంత స్లో ఉంది బికాజ్ రైట్ నౌ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఐఫిన్ గ్లోబల్ అని ఒక కన్సల్టింగ్ కంపెనీ అండ్ ఐ జస్ట్ జాయిన్ దట్ ఆఫ్టర్ మై సబాటికల్. మీరే ఇంకా ఎక్కువ క్లియర్ గా చెప్పాలి అంటే కన్సల్టింగ్ కంపెనీ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు గతంలో హైరింగ్ కి ఇప్పుడున్న హైరింగ్ కి ఇప్పుడు ఫైరింగ్ ఎక్కువ ఉంది. అవును, దట్స్ వాట్ ఐఎమ్ సీయింగ్. సో ఐ జస్ట్ రీసెంట్లీ జాయిన్ దెమ్ అండ్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ అ గ్లోబల్ వర్క్ ఫోర్స్ సొల్యూషన్ కంపెనీ అండ్ దే ఆర్ లుకింగ్ ఎట్ బిజినెస్ ట్రాన్స్ఫర్మేషన్స్ using new kind of human talent and different ecosystems. సో వాళ్ళకి ఇప్పుడు మా కంపెనీకి ఇండియాలో చాలా క్లయింట్స్ ఉన్నారు, యుఎస్లో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు. యుఎస్లో లైక్ మార్కెట్ ఈజ్ సూపర్ స్లో, బాగా డల్గా ఉంది, లే ఆఫ్స్ ఇన్ అవుతున్నాయి, మీరు చదువుతూ ఉంటున్నారేమో పేపర్లో, రైట్? మైక్రోసాఫ్ట్, అమెజాన్ ఇవన్నీ. బట్ మనకి ఇండియాలో చూస్తుంటే హైరింగ్ నాకు దానికన్నా ఒక 5x కనిపిస్తుంది. జస్ట్ మా కన్సల్టింగ్ కంపెనీలో ఇండియాలో పొజిషన్స్, ఆల్ ద కార్పొరేట్స్, డిలాయిట్స్, ఎర్న్స్ట్ అండ్ యంగ్స్ వాళ్ళందరూ మా క్లయింట్స్. అవి చూస్తుంటే అండ్ వాళ్ళు అది స్లో అంటున్నారు ఇండియాలో, విచ్ మీన్స్ పీక్లో ఇండియాలో యూ కెన్ ఓన్లీ ఇమాజిన్ లైక్ హౌ ద హైరింగ్ ఇస్. సో అందుకు మన సేమ్ ఇంజనీర్స్ అక్కడ వెళ్ళినా ఇక్కడున్నా ఐ థింక్ జాబ్స్ది అసలు ప్రాబ్లమే లేదనిపిస్తుంది. ఇఫ్ యూ ఆర్ రీజనబుల్లీ వెల్ క్వాలిఫైడ్, రైట్? నాట్ జస్ట్ ఐఐటియన్స్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ రీజనబుల్లీ వెల్ క్వాలిఫైడ్, యూ నో వాట్ యూ ఆర్ డూయింగ్, యూ కెన్ ఫైండ్ అ జాబ్ ఎనీవే. ఇక్కడ ఆపర్చునిటీస్ అన్నారు కాబట్టి మీరు ఓవరాల్గా చూస్తే ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఈ డేటా సెంటర్స్ కానీ, ఏఐ రివల్యూషన్ కానీ, క్వాంటమ్ గురించి ఏపీలో పదే క్వాంటమ్ వ్యాలీ, అమరావతి క్వాంటమ్ వ్యాలీ అంటే నిజంగా ఇవి ఫ్యూచరిస్టిక్ ఆప్షన్స్, ఆపర్చునిటీస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. డెఫినెట్గా, బికాజ్ ఏఐ ఆల్రెడీ ఈస్ షోయింగ్ అస్, రైట్? అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ రెవల్యూషన్. మనకి ఇండియాలో కూడా ఇట్ హ్యాస్ పిక్డ్ అప్ సో మచ్ అండ్ ఏఐ ఆటోమేషన్ ఆ స్పేస్ లైక్ ఎవ్రీ వన్ ఈస్ రన్నింగ్ టువర్డ్స్ దట్ అండ్ దట్స్ ద రైట్ వే టు గో. అందుకే ఈ జాబ్స్ ఉండవు. సో ఎవ్రీ వన్ హ్యాస్ చాలా జాబ్స్ పోతాయి భయం వచ్చేస్తుంది. పోతాయి కాదు, ఐ థింక్ పోతాయి అనేది ఒక మిస్కన్సెప్షన్. దే విల్ బి రీటూల్డ్, రైట్? ఎవ్రీ వన్ హ్యాస్ టు అప్స్కిల్ దెమ్సెల్వ్స్, రైట్? బికాస్ దే విల్ బి డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్. అమెరికాలో ఉన్న వాళ్ళకైనా ఆంధ్రాలో ఉన్న వాళ్ళకైనా ఒకటే సేమ్ అంతే, ఏమీ లేదు. అక్కడ కూడా అంతే, సేమ్ థింగ్. ఆటోమేషన్ వచ్చేసి సో ఎవ్రీ వన్ హ్యాస్ టు understand how AI is going to transform and then it will be more an aid, it will be an assistant to all of us who are performing our current jobs as long as we are open to adapting to that, right? We have to adopt those new techniques, new technologies. అలాని మనం అందరూ వెళ్ళి ఏం ప్రోగ్రామింగ్ నేర్చేసుకోక్కర్లేదు, కానీ ఏఐ వాడటం నేర్చుకోవటం కూడా ఒక పెద్ద స్కిల్, విద్య. సో అది కూడా తెలియాలి, రైట్? అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్లో. సో మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న యాక్టివిటీస్ కానీ, గూగుల్ డేటా సెంటర్స్ వచ్చేస్తున్నాయి వైజాగ్, టెక్నాలజీ హబ్గా ఆల్రెడీ తెలంగాణలో హైదరాబాద్లో అయితే ఆల్రెడీ డేటా సెంటర్స్ ఆపరేషనల్గా ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద ఎత్తున పెట్టబోతుంది, మైక్రోసాఫ్ట్ 1,50,000 కోట్లు అంటున్నారు. సో ఎలా ఉండొచ్చు అంటారు? సో మీ క్వశ్చన్ మీరే ఆన్సర్ ఇచ్చేసారు. సో ఆబ్వియస్లీ ఇండియా ఇస్ బూమింగ్, growing and there will be many more opportunities and jobs for everyone there. బయట దేశాల వాళ్ళు కూడా ఇండియా వచ్చి వర్క్ చేస్తారు. yes absolutely. అవును, నేను రీసెంట్ గా వైజాగ్ విజిట్ చేశాను అండ్ ఐ థింక్ సిన్స్ దట్ డేటా సెంటర్ అనౌన్స్మెంట్ అసలు ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే లైక్ ఐ విజిటెడ్ వైజాగ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్, అసలు అమేజింగ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఒక బీచ్ కూడా ఉంది, మంచిగా లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ వాంట్ టు గో అండ్ వర్క్ దేర్ నౌ. వెరీ పీస్ఫుల్, ట్రాఫిక్ హెడేక్ లేదు. అఫ్ కోర్స్ అది పెరిగిపోవచ్చు తర్వాత, బట్ ఐ థింక్ జాబ్ ఆపర్చునిటీస్ విల్ గెట్ బెటర్ అండ్ బెటర్ అండ్ ఇండియా ఈజ్ బూమింగ్. నెక్స్ట్ 5 years మన ఇండియాలో మనం ఐటీ స్పేస్లో, ఏఐ స్పేస్లో, యు నేమ్ ఇట్, మనం చూసే గ్రోత్ ఐ థింక్ విల్ నాట్ బి దేర్ ఎనీవేర్. సో మీరేమి సజెషన్ ఇస్తారు ఇండియన్స్ అమెరికాలో ఉన్నవాళ్ళు కానీ, అమెరికా వెళ్ళాలనుకునే ఇండియన్స్ గురించి? అంటే నేను ఎవరిని వెళ్ళొద్దు ఆర్ అక్కడి నుంచి వచ్చేయండి అని అట్లా చెప్పను, బికాస్ దట్స్ నాట్ ఫేర్. అందరి పర్సనల్ డెసిషన్స్. బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ దట్ వేర్ ఎవర్ యూ ఆర్ యూ విల్ బీ ఫైన్, రైట్? మీరు ఎక్కడున్నా సరే మనం ఎంత బాగా ఆపర్చునిటీస్ యూస్ చేసుకుంటామో, ఎంత బాగా వీ కెన్ కీప్ అప్ విత్ ద టెక్నాలజీస్, స్కిల్ సెట్స్, రైట్? అండ్ ద ఈకో సిస్టమ్ అరౌండ్ అస్, దట్స్ హౌ గుడ్ వీ విల్ బీ. ఓకే, రైట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇండియానే
హెవెన్ ఫర్ జాబ్స్ అవుతుంది. ఆపర్చునిటీస్కి ఇండియా విదేశాలకు కూడా అవకాశాలు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పని పద్మ గారు విశ్లేషిస్తున్నారు. ఇక అమెరికాలో ఉన్న ఇండియన్స్ కానీ, ఇండియా నుంచి అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీ స్కిల్స్ ప్రాపర్గా ఉంటే కనుక, టెక్నాలజీకి తగ్గట్టుగా అప్గ్రేడ్ అయి ఉంటే ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఎప్పటికీ ఉంటాయని చెప్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.